జంగారెడ్డిగూడెం మండలం మైసనగూడెం గ్రామం నందు కూటమి నాయకులు కార్యకర్తలు ర్యాలీ చేశారు. గ్రామంలో పలు వీధులలో పర్యటించారు. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూల దండలు వేసి నివాళులర్పించారు. పాతూరి జానకిరాం, ఎంపీటీసీ నూనె పుల్లారావు, సింగిదాసు రాము, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బోడా శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్షులు పులపాకల సూర్యచంద్రరావు, సెక్రటరీ ధర్మరావు, కుక్కల సీతారామరాజు, గారపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జనసేన కార్యకర్తలు సమిష్టిగా విజయం సాధించారు. ఈ రోజు మరి ఎమ్మెల్యే గారికి ఇచ్చిన మాట విధంగా ఈ రోజు మన పాతూరు జానకిరావు గారి ఆధ్వర్యంలో, వేలుపల్లి ఆధ్వర్యంలో ఈ రోజు 456 మెజార్టీ చూపించాం. ఈ రోజు ప్రతి గ్రామంలో లేని చోట ఈ రోజు మేము మంచి మెజార్టీ చూపించామండి. దానికి కారణం మన జానకిరామారావు కృష్ణ గారు, మన గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి చేశారు. దానికి ముఖ్య కారణం జానకి గారు ఇంత హైలైట్ చేసి మా గ్రామాన్ని ఇంత అభివృద్ధి చేస్తారు. నేనేంటంటే ముఖ్యంగా మేము రోషన్ గారికి మేము గిఫ్ట్ ఇస్తామని చెప్పాం. ఆ గిఫ్ట్ జానకి రామారావు ద్వారా మేము ఇచ్చామండి. ఇప్పుడు ఈ రోజు మేము నిలబడతా వైసీపీ జెండా పట్టుకుంటూ కూడా జడిసేలాగా చేశారు జానకి రామారావు గారు. ఈ రోజు ఎంత మెజార్టీ గెలిపించామంటే ప్రతి జనసేన, టీడీపీ నాయకులు కృష్ణ గారు గాని, దుర్గారావు గారు గాని, జానకి గారు గాని, సైకిల్ గాని, మన రాము గారు గాని, సర్పంచ్ రాము గారు గాని ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు. పండు గారు, సీతారాములు గారు, ఇంకా చాలా మంది ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి విజయాన్ని అందుకున్నామండి. పొత్తు విజయం గెలిచింది. వైసీపీని ఓడించాం. మమ్మల్ని అంటే గుర్తింపు ఉంచుకోవాలి. ఇప్పుడు కావండి జనసేన నాయకుల్ని, ఆ గుర్తింపు టీడీపీ వాళ్ళు కూడా మమ్మల్ని ఉంచుకోవాలి. జై జనసేన, జై జనసేన. మాది మామూలుగా మైసనగూడెం. మేము జానకి గారి ఫ్యాన్స్. మాకు జనసేన, టీడీపీ, మామూలుగా కూటమి ఈ పార్టీలు అంటే చాలా ఇష్టం అండి. దాని వల్ల మామూలుగా కూటమి ముందుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మామూలుగా 133 ఓట్లతో ముందుకొచ్చారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు 20 ఓటుకి 20 ఓట్లు ముందుకొచ్చారు. బీజేపీ మామూలుగా 7 ఓట్లతో ముందుకొచ్చిందండి. ప్రతి చోట మా విజయం వాళ్ళ వెనక ఉంది కాబట్టి వాళ్ళు ముందుకొచ్చారండి. ప్రజల్ని వాళ్ళు ఎప్పుడు మర్చిపోకూడదు. మేము చేసిన మంచి పనులకు వాళ్ళు కొంచెం గుర్తింపించి మాకు ఇంకొంచెం మంచి చేయాలని మేము కోరుకుంటూ ఎప్పుడు వాళ్ళ వెనక మేము ఉండాలని మామూలుగా మేము తప్పిస్తూ మా కృతజ్ఞత వాళ్ళకి తెలుపుతూ జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ ఎప్పుడు వాళ్ళ వెనక మేము ఉంటామని కోరుకుంటున్నామండి. ఎప్పుడు మా కృతజ్ఞతను వాళ్ళు మర్చిపోవద్దని కోరుకోండి. జై జనసేన.